హాయ్ ఎవరివన్. సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 2 కి సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఈ రౌండ్ 2 కి సంబంధించి రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇంకొక పాయింట్, రౌండ్ 2 కి సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రౌండ్ 3 అనేది ఉంటుంది. సో మీలో ఎవరికైనా రౌండ్ 2 లో సీట్ రాకపోతే, సో రౌండ్ 2 లో ఎవరెవరికైతే సీట్ రాలేదో, సో సీట్ రాని ప్రతి ఒక్కరు కూడా రౌండ్ 3 కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ రౌండ్ 3 కి సంబంధించి అఫీషియల్ డేట్స్ అయితే ఇంకా రాలేదు. వన్స్ అఫీషియల్ డేట్స్ వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం రౌండ్ 2 కి సంబంధించి రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం ముందుగా నేను సైనిక్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. సో దీనికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ గూగుల్ సెర్చ్ ఏరియాలో AISSAC అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ అని కనబడుతుంది కదండి. సో అలాగే ఇక్కడ చూడండి, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్, ఇక్కడ కూడా చూడండి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్. సో ఈ నేమ్ తో, అంటే ఈ పేరుతో మీకు ఏ లింక్ కనిపించినా మీరు క్లిక్ చేయొచ్చు. సో నేనైతే ఫస్ట్ లింకే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత సర్వర్ అయితే బిజీగా ఉంది, ఎందుకంటే ఇందాక రిజల్ట్ వచ్చింది కాబట్టి కొంచెం వెబ్సైట్ అయితే బిజీగా ఉంది. ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ అని కనబడుతుంది కదండి. మీరు ఏ లింక్ క్లిక్ చేసినా పర్లేదు. సో తర్వాత మీరు రైట్ సైడ్ టాప్ లో చూసుకుంటే ఇక్కడ చూడండి సైన్ ఇన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కూడా అదే రాసి చూడండి, రిజల్ట్స్ ఫర్ రౌండ్ 2 ఆఫ్ ఈ కౌన్సిలింగ్ ఇస్ డిక్లేర్డ్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకు సంబంధించి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి మీ పిల్లలకు సంబంధించిన AISSACE అప్లికేషన్ నెంబర్. సో ఇక్కడ మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ అనేది మనం ఈ కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు క్రియేట్ చేసుకున్నాము, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా, అంటే ఈ బాక్స్ లో మీకు ఏదైతే కనబడుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మీరు టైప్ చేయాలి. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో బాటంకి వచ్చండి, లెఫ్ట్ సైడ్ బాటం అంటే కిందకు వస్తే మీకు క్యాండిడేట్, అంటే లెఫ్ట్ సైడ్ బాటమ్ లో క్యాండిడేట్ రిజల్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో మీకు వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకు సీట్ వచ్చిందో రాదా అని చెప్పి అక్కడ తెలిసిపోతుంది. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 2 కి సంబంధించిన రిజల్ట్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి ఆ పాయింట్ అంటే, సో ఎవరికి ఈ రౌండ్ లో కనుక సీట్ వస్తే మాత్రం మీరు 2 ఆప్షన్స్ దగ్గర కేర్ఫుల్ గా ఉండాలి. ఒకటి యాక్సెప్ట్ చేయాలా, లేదంటే రీకన్సిడర్ చేయాలని చెప్పి. సో చాలా కేర్ఫుల్ గా ఆలోచించండి. సో యాక్సెప్ట్, రీకన్సిడర్ దీనికి సంబంధించి మీనింగ్ ఏంటి అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. బట్ బీ కేర్ఫుల్, ఆ 2 ఆప్షన్లు ఏది చూస్ చేసుకోవాలో కొంచెం క్లారిటీగా ఉండి చూస్ చేసుకోండి. సో వీడియోతో అందరికీ అర్థమైంది కదండి. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.